ఫైనల్ గా మన బాడీ రివీల్ చేసే టైం వచ్చింది మామ. ఈ రోజుకి మన మజిల్ గెయినింగ్ ఛానల్లో డే 92 మామ ఇది. అలానే ఎందుకన్నానంటే నేను డే 90లోనే పెట్టాలి మామ. కాకపోతే కొంచెం నాకే కొంచెం పెట్టాలనిపించలేదు. నాకు చూసి వాటిని చూసి వీటిని చూసి ఎందుకు ఎంత ఇన్ఫర్మేషన్ గా ఎంత నీట్ గా చెప్పినా ఎవరో చూడరో మనల్ని వేస్ట్ అనుకుంటున్నాను నేను. కానీ మళ్ళీ నేనే అలా అనుకుంటే ఎందుకు అనిపించింది మామ. అందుకే ఇంకా ఏదో ఒకటి అవుద్దని చెప్పేసి ఈ రోజు చెప్దాం కదా అని నా బాడీ కండిషన్ కొంచెం డే 1లో స్టార్ట్ చేసినప్పటిది ఇప్పుడుది కొంచెం ఎలా ఉందో కంపేర్ చేసి చూద్దామని చెప్పేసి వచ్చాను మా. ఈ రోజు ఆ విషయం కోసం లాస్ట్ లో మాట్లాడుకుందామా. మనకి ఈ రోజు కొన్ని మాట్లాడుకోవాల్సిన చిన్న విషయాలు ఉన్నాయి. మాట్లాడుకున్న తర్వాత వాటి కోసం లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఏంటో మా, ప్రతిరోజు మనకి జిమ్కి వెళ్ళినప్పుడే వర్షం మామూలుగా కొట్టలేదు. అలాగే ఈ రోజు అయితే గొడుగు వేసుకుని వెళ్ళాను. వీడియో తీయలేదు ఇంకా. కాకపోతే ఈ రోజు జిమ్ లో జనం కూడా పెద్ద లేరులేండి. మనకు వర్కౌట్ కూడా మామూలుగానే అయిపోయింది, ఈజీగానే అయింది. కానీ నేను వర్షం వస్తుందని కారణంతో కాడి ఆగిదబ్బాను మా. మళ్ళీ ఈ రోజు ఇలా అయితే పని కాదని చెప్పేసి ఏదోలాగా ఇంకా ఎంత టైం పట్టినా సరే 32 minutes కార్డియోని కంప్లీట్ చేసుకుని వచ్చాము ఇంటికి. మనకి ఇంటికాడ చేయడానికి అవ్వట్లేదు మా. లేకపోతే ఇంటికాడే చేయాలి కార్డియో అనేది. కాకపోతే ఇంకా మనకి ఇంటికి వచ్చి మళ్ళీ తినేసి మళ్ళీ వెంటనే పడుకోవాలి. మళ్ళీ లేకపోతే మన రికవరీ సరిపోదు. మళ్ళీ రేపొద్దానికి మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోవాలి. ఆయనకి ఇవన్నీ సరిపోదని చెప్పేసి ఇంకా జిమ్ లోనే ఒక 20 minutes 30 minutes అయినా కార్డియో చేసుకుని వస్తాను మా రోజుని. ఇంకా మన కండిషన్ కోసం మాట్లాడుకోవాలి మా. ఇప్పుడు ఉన్న కండిషన్, ఫస్ట్ లో ఉన్న కండిషన్ ఒకసారి చూపిస్తా చూడండి. ఇదైతే ఫస్ట్ లో ఉన్న కండిషన్, ఇదైతే ఇప్పుడున్న కండిషన్. ఏమన్నా చేంజ్ ఉంటే మీరే చెప్పండి మా. చేంజ్ లేదంటే లేదని చెప్పండి, ఉన్నదంటే ఉన్నదని చెప్పండి. అంతే మరి. ఈ రోజుకుంటా మరి. బాయ్ మా.